మత్తయి సువార్త 5:16 ఏముంది చూడండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగుని అన్యజనుల మధ్యలో, నువ్వు బైబిల్ పట్టుకోకపోయినా ఏం కాదు, నువ్వు మెళ్ళో సిలువేసుకోకపోయినా ఏం కాదు, నీ చర్చి పైన ఓ రెడ్ గుర్తుండే సిలువేగిపోయినా పర్వాలేదు, కానీ ఈ సంఘానికి చెందినటువంటి మనుషులు మార్కెట్ ప్లేసుల్లో తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని బట్టి, మీ సత్క్రియలను బట్టి పరలోకంలో కనబడని తండ్రి కనబడటానికే దేవుడు మనకి ఇట్నిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వై వీఆర్ బిలీవర్స్, వై వీఆర్ కాల్డ్ ఎ స్పెషల్ పీపుల్. మనల్ని దేవుడు ఎందుకు లోకములో నుండి వేరు చేసి పిలిచాడంటే, ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఎవడికి కనబడనటువంటి దేవుడు నీ బ్రతుకును చూచి, నీ స్థితిని చూసి, నీ స్థాయిని చూసి, నీలో ఉన్న సత్క్రియలను చూసి, ఆహా ఇతను ఎవరో విచిత్రంగా ఉన్నాడు, ఈయన ఎవరో కాదు, యేసుకు చెందినవాడని ప్రసంగం లేకుండా, పాటలు లేకుండా మన ప్రవర్తన చూసి, ఆ ప్రవర్తన పేరు ఆయన చెప్పిన మాట ఏమిటంటే సత్క్రియలను చూచి. జాగ్రత్తగా చూడండి, 5:16 ఏమన్నా, సత్క్రియలను చూచి. పరలోకంలో ఉన్న 3 మాటలు ఉన్నాయి. మీ 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 3 సార్లు ఉంది అక్కడ. 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తారా? మీ ఏంటి? మీ సత్క్రియలు, మీ తండ్రి, మీ వెలుగు, మీ తండ్రి, మీ వెలుగు, మీ సత్క్రియలు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది వైట్ బట్టలు ఉన్నాయి, కానీ లోపల డాట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యాలు ఉన్నాయి, గోడల మీద వాక్యాలు ఉన్నాయి, కానీ గుండెల్లో వాక్యం లేదు. ఈ రోజుల్లో చాలామంది తాలి బొట్టుల మీద సిలువ గుర్తులు ఉన్నాయి, కానీ భర్తకు మాత్రం లోబడరు. అవునంటారా కాదంటారా? మీరు ఆలోచన చెయ్యండి. మన జీవితంలో మనుషులు ఎలా తయారయ్యారంటే, మనమందరమే కొట్టుకొని పోతున్నాం క్రైస్తవ్య ముసుగులో. దేవుడు అంటున్నాడు, లెట్ షైన్ యువర్ లైట్ అమాంగ్ ద జెంటైల్స్. నీ వెలుగు అన్యజనుల మధ్యలో వెలగని. ప్రసంగం చేస్తే క్రైస్తవులమా, పాటలు పాడితే క్రైస్తవులమా? కాదు. యేసు క్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి ప్రతివాడు, అది ఆక్వా కల్చరా, అగ్రికల్చరా, లేకపోతే లేబర్ పనా, చర్చియా, ఉద్యోగమా, ఫ్యాక్టరీ పైన, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ బి ఇమిటేటెడ్ జీసస్ క్రైస్ట్. యేసుని ప్రతిబింబించాలి. సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని ఎవడైనా చూస్తే పరలోకంలో ఉన్న తండ్రి కనబడాలి. మరి సొలొమోను మందిరం కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి నువ్వు నేను ఏం కడతాం? ఇదిగో ఈ మందిరాన్ని కడతాం. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడినటువంటి మనము అన్యజనుల మధ్యలో సత్క్రియలు చేసి పరలోకంలో ఉన్న తండ్రిని, అనగా కనబడని తండ్రిని చూపించటమే క్రైస్తవ్యం. ఇంతకంటే ఇంక ప్రసంగం ఏమీ లేదు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? ఆయన మనలో నుండి ఏమి ఆశించి మనల్ని పిలిచాడు? మనలను ఎందుకు దేవుడు సపరేట్ చేశాడు? లోకంలో ఉన్న మనల్ని ఏం కోరుకుంటున్నాడు ఆయన? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో గనక మనము గమనించినట్లయితే చూడండి, ఆయన 2:14 అమ్మా, క్షమించండి, 3:14 అన్నాను కదా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తాను, ఎవడవయ్యా నువ్వు? నేను దేవుని సొత్తుని. తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకంటే నన్ను ఆయన సొత్తుగా చేయటానికి. ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు? సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు అంటే ఏంటి? అదే మంచి క్రియలు అంటే ఏంటి? మంచి ప్రవర్తన అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగిన మనుషులుగా భూమి మీద నేను జీవించటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మిత్రులారా, ఈరోజు క్రైస్తవ్యం ఏమైపోయిందంటే, పిల్లలు పుట్టకపోతే మందిరం కేంద్రం, పెళ్ళిళ్ళు కాకపోతే మందిరం కేంద్రం, రోగాలు తగ్గకపోతే
మందిరం కేంద్రం. అప్పులు తీరకపోతే మందిరం కేంద్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చెడ్డగా బైబిల్ని వక్రీకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. మన ప్రభువు వారు మనల్ని పిలిచింది జబ్బులు, అప్పులు, పిల్లలు పుట్టకపోతే, ఉద్యోగాలు లేకపోతే ఇవ్వటానికి కానే కాదు. ఎందుకు కాదంటున్నాను? యేసుని నమ్మనోడికి కూడా 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయి మన ఊర్లో. యేసుని నమ్మనోడికి కూడా 3 4 మగపిల్లోళ్ళు ఉన్నాయి మన ఊర్లో. యేసుని నమ్మనోడికి కూడా మంచి కారు ఉంది. యేసుని నమ్మనోడికి కూడా చాలా గుంటలు ఉన్నాయే. సంవత్సరానికి ఎన్నో లక్షల టర్న్ ఓవర్ బిజినెస్ జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని నమ్మితే ఈ ప్రపంచానికి అర్థం కాని వ్యత్యాసమైన బ్రతుకుని బ్రతకటం చేతగాని ప్రజల మధ్య బ్రతకటానికి దేవుడు నన్ను పిలిచాడు. అందుకే మనము దేవుణ్ణి నమ్మాం. సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఏమిటి సత్క్రియ అంటే, నన్ను ప్రేమించని వాడిని ప్రేమించటం సత్క్రియ. నా మేలు కోరని వాడి మేలు కోరటం సత్క్రియ. నన్ను ద్వేషించేవాడి కోసం మోకరించి ప్రార్థించటం సత్క్రియ. ఇవి లోకంలో, యూనివర్సిటీలో, స్కూల్లో, కళాశాలలో ఎక్కడ దొరకవు. దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకంలో ఉన్న మీ తండ్రిని, అదండి, పరలోకంలో తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. ఎవడికి కనపడతాడు? ఎవడికి కనపడ్డు. కానీ నిన్ను చూస్తే అరే ఈయన విచిత్రంగా ఉన్నాడు, విచిత్రంగా మాట్లాడుతున్నాడు, విచిత్రంగా చూస్తున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ఇది లేదు. వాడు యేసు ప్రభువుని నమ్ముకున్నానని వాడు నోటితో చెప్పిందాక మనకు అర్థం కావట్లా. ఎందుకని ఏం మార్పు కనబడట్లా. సత్క్రియలు కనబడట్లా. సత్క్రియలు అంటే ఏంది? గిన్నె కూర పెడితే గిన్నెని మళ్ళీ ఊరకీయకుండా దాంట్లో కొద్దిగా వేసి పంపటం, అదే సత్క్రియ. ఓ కందిపప్పు ఒక గ్లాసు లోటా అంటారుగా నెల్లూరులో, ఓ లోటాలో వేస్తే మళ్ళీ లోటాన్ని తిరిగియకుండా దాంట్లో ఇదే సత్క్రియలు అనుకుంటున్నాం. సత్క్రియ ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించని వాడిని, నీ నాశనాన్ని కోరుకునేవాడిని, నీ అభివృద్ధిని ఓరవలేని వాడిని ప్రేమించటం, ఇది సత్క్రియ. సత్క్రియ గురించి 2 మాటలు చెబుతాను. ఈ మందిరాన్ని ఎవడు ఎప్పుడు చూసినా వాళ్ళకి గుర్తు రావాల్సింది ఏంటంటే, ఈ మందిరము మనుషులు నిండిన తర్వాత మహిమపరచబడుతుంది. గోడల్లో మహిమ లేదు. ఆత్మ సంబంధమైన మందిరమైనటువంటి నీవు నేను మొబైల్ చర్చెస్ మన పేరు. ఏమంటారు? మన పేరు ఏం తెలుసా? కదిలే మందిరాలు. ఇదేమో కదలని మందిరం. ఇదేంటేముంటుంది? ఎవడేం దీని లోపలికి రావాలా? నేను నెల్లూరు పోతా, గూడూరు పోతా, సూళ్ళూరుపేట పోతా, చెన్నై పోతా. నేను ఎవరినంటే ఐ యామ్ ద మొబైల్ చర్చ్. నాలో నా తండ్రిని చూపించాలి. నా వేష, భాష, చూపు, నడక, పడక, తిండి, తిప్పలు, వ్యాపారం నా దేవుడిని చూపించాలి. అందుకు యేసయ్య మనల్ని ఎన్నుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే సత్క్రియలను చూపించటానికి. ఈ సంఘము రేపొద్దున మీరు డెడికేషన్ చేసి ఈ ఊర్లో, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సత్క్రియలు చేసే మనుషులు నివసించే స్థలమని ప్రజలకు అర్థం కావాలి. కొరింథీ సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలో ఏమని తెలుసా? కొరింథీ పత్రిక ద బ్యాడ్ అండ్ వరస్ట్ ఎగ్జాంపుల్ చర్చ్ ఇన్ ద లెటర్స్. చెడ్డ సంఘం ఏదైనా ఉందంటే అది కొరింథీ సంఘమే. ఒకసారి కొరింథీ సంఘం గురించి 2 ముక్కలు చెబుతా, ఎక్కువ చెప్పను. వీళ్ళు ఎట్లాంటి పనికిమాలినోళ్ళు, ఆ పనికిమాలినోళ్ళు ఏం బుద్ధి తెచ్చుకోవాలో పౌలు గారు తన పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వాళ్ళతో ఏం చెబుతున్నాడు చూడండి. 5వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? సంఘంలో ఏముందంట? జాగ్రత్త అంటే అర్థం ఏంటి? భలే తెలివిగా మాట్లాడుతున్నారు మీరు. అరే నెల్లూరు వాళ్ళు ఎంత హుషారుగా ఉంటారా? చారత్వం అంటే అర్థం ఏంటంటే, వివాహం కాకముందు లైంగికమైన జీవితాన్ని గడిపేదాన్ని జారత్వం అంటారు. వివాహం అయిన తర్వాత లైంగికంగా గడిపే జీవితాన్ని వ్యభిచారం అంటారు. ఈ సంఘంలో
వివాహానికి ముందే కొంతమంది యవ్వన బిడ్డల శీలాలు పాడైపోయినాయి అంట. 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయంలో మీలో ఒకనికి ఒకని మీద ఏముంది? గొడవలు ఉన్నాయాడ. మీరు ఏ అధ్యాయం అన్నా చూడండి, కొరింథీ సంఘంలో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని అడ్రస్ చేసి చెప్తా రాయబడినటువంటి పత్రిక ఈ పత్రిక. ఏమని అంటే వీళ్ళకి వ్యాజ్యాలంటే తగరాదులు, గొడవలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది. ఆ తర్వాత మీరు ఏ అధ్యాయం, మీ ఇష్టం వచ్చిన అధ్యాయం చెప్పండి, ప్రతి అధ్యాయంలో ఏదో ఒక అపవిత్రమైనది, ఏదో ఒక విధమైన పాపం ఉంది. 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 11వ అధ్యాయం, మీరు ఇలా ఏ అధ్యాయాన్ని చూసినా ఏదో ఒక లోపం ఉంది. 11వ అధ్యాయంలో అసలు బల్ల అంటే ఏందో వాళ్ళకి తెలియదు. నేను మొన్న ఊరు వెళ్ళాను, 6 నెలలకు ఒకసారి బల్ల ఇస్తారంట. ఇంకొక ఊరు వెళ్ళాను, నెలలో ఒకసారి ఇస్తాడంట. ఇంకొక ఊరు వెళ్ళాను, 3 నెలలకు ఒకసారి ఇస్తాడంట. సరే ఏదో ఒకసారి ఇస్తున్నారు కదయ్యా అనుకోవటానికి వీలు లేదు. వీళ్ళకి బల్ల ఎలా తినాలో వీళ్ళకి తెలియదు. సహోదరులరా, బయట ఉండేవాడికి ఇందులో వ్యభిచారం జరుగుతుందని తెలిస్తే వాడు ఎందుకు లోపలికి వస్తాడు? బయట ఉన్నవాడికి ఇందులో గొడవలు ఉన్నాయనే సంగతి వాడికి తెలిస్తే ఎందుకు వాడు లోపలికి వస్తాడు? బయట ఉన్నవాడికి ఇందులో నెమ్మది, సమాధానము, శాంతి, ప్రేమ, అనురాగము లేదని తెలిస్తే వాడు ఎందుకు వస్తాడు? దేవుడు మనకు మందిరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, లోకములో ఎక్కడ ఎప్పుడు ఎవడికి ఎన్నడూ దొరకనటువంటి విలక్షణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయని. అవి ఇచ్చేది గోడలు కాదని, అవి ఇచ్చేది మనుషులని. ఆ మనుషులు కూడా ఒకప్పుడు చెడ్డవారని, ఇప్పుడు మారారని. మారిన మనుషులు మందిరంలో ఉన్నారు, వాళ్ళే సజీవమైన రాళ్ళు. అందుకండి మందిరం. మనందరం ఖాళీ చేసి తలుపులేసి దాంట్లో ఏమి ఉండదు. నువ్వు వెళ్ళి ఎక్కడ 2 3 నా నామం పేరట, అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు లేడు దాంట్లో, మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. మన మధ్యలో వ్యభిచారం ఉంటే, మన మధ్యలో గొడవలు ఉంటే, మన మధ్యలో తగాదాలు ఉంటే దేవుణ్ణి మనం ఎలా చూపిస్తాం? దేవుణ్ణి మనం ఎలా చూపిస్తాం? ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఓ అద్భుతమైన విషయాన్ని రాత్రి కాలంలో నేను తెలియజేస్తాను. ఆదికాండము 15వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి దేవుడు అబ్రహాముతోటి కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు తెలుసా? నాకు సమయం లేదు కాబట్టి, నేను విస్తరించి చెప్పలేను కాబట్టి, ఆ వచనాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. 15వ అధ్యాయంలో ఆయన తన సేవకుడైన అబ్రహాముతోటి, చూడండి 13, 14, 15, 16 వచనాలు కనుక మీరు చదువుతున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. చదవద్దులేండి అమ్మ, వద్దు తల్లి, సమయం సరిపోదు. అబ్రహాముతో దేవుడు చెబుతాడు, నువ్వు ఎరగని దేశానికి నీ పిల్లల్ని తీసుకెళ్తా, 430 ఏండ్లు అక్కడ జీవిస్తారు, మళ్ళీ వెనక్కి తీసుకొస్తా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు చెప్పినప్పుడు ఇస్సాకు వయసు ఎంత? తాటికెళ్ళా కళ్ళు పెట్టుకుని చూడొద్దు. 15వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు ఇస్సాకు వయసు ఎంత? అది చెప్పాలా. ఇస్సాకే లేడు. ఇస్సాకు అనేవాడు భూమి మీద లేనప్పుడు, శారా గర్భములో జైగోటు కూడా ప్రారంభమైన పిండమే లేనప్పుడు, పిండము లేని మనిషితో 400 సంవత్సరాల భవిష్యత్తుని మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం తోటి, అబ్రహాం కమాన్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. 450 సంవత్సరాల తర్వాత నీ పిల్లల్ని నేను ఐగుప్తు తీసుకెళ్తా, అక్కడ కొంతకాలం ఉంచుతా, మళ్ళీ తీసుకొస్తా, వచ్చేటప్పుడు సంచుల నిండా సరుకులు పట్టుకొని వస్తారని చెప్పాడు. పిల్లలే లేరు, నా పిల్లల్ని పంపుతాడంటే ఈయన. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల తర్వాత కింద మీద పడితే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి 2 కొడుకులు పుట్టారు. ఒకటి పేరు ఏశావు, ఇంకొకటి పేరు యాకోబు. యాకోబుకి 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకులో 2వ భార్య అయిన రాహేలుకి మొదటి సంతానమైనటువంటి యోసేపుని దేవుడు ఐగుప్తు తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడు ఐగుప్తుకి? ఇదేంది? బానిసగా ఎందుకు తీసుకెళ్ళాడు? ఏం వీసా ఇచ్చి
మంచి సర్టిఫికేట్లు ఇచ్చి ఆయన్ని సెలెక్ట్ చేసి పంపించచ్చుగా. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చటానికి అసూయ, కుట్రలు, కుతంత్రాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఒకడు వెళ్ళాలి. ఎలా పంపుతాడు? ఈజ్ లుకింగ్. ఒక అసూయ పరుల బ్యాచ్ కనబడింది. మీ ప్లాన్ మీరు చేసుకోండి అబ్బాయి అని చెప్పాడు. తన సొంత తమ్ముడి మీద, ఈ యోసేపు అనేవాడికి చిన్న వయసులో అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ తెలియదు. అన్నలు చెడ్డ అలవాట్లు కలిగిన వారు, చెడ్డ అలవాటు కలిగిన అన్నల గురించి నాన్నగారికి కంప్లైంట్ చేసేవాడు. అన్నోళ్ళు ఏమైపోయారు? ఫ్రెండ్స్ అయిపోయారు. సార్ ఏమయ్యారు? శత్రులయ్యారు. బైబిల్ రాయబడి క్షేమ సమాచారము మాట్లాడకుండా అసూయ పెంచుకున్న అన్నలు తయారయ్యారు. అలాంటి అన్నల యొక్క అసూయని దేవుడు వాడుకున్నాడు. వాళ్ళని అమ్మేటట్లు చేశాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒకడింట్లో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి స్థలంలో ఒక ఆవిడ రెచ్చగొట్టి పాపానికి కయ్యానికి కాలు దువ్వినట్లు లాగింది. జరవలేదు. జైలుకి వెళ్ళాడు. జైలు నుండి ఏమయ్యాడు? 17 సంవత్సరాలు ఒక కుర్రోడు నరకాన్ని అనుభవించటం దేవుని చిత్తం. మనం ఇలాంటి ప్రసంగాలు చేస్తే మందిరానికి ఎవడొస్తాడు? 17 సంవత్సరాల్లో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యోసేపునకు దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు తెలుసా? తన అన్నలు అతన్ని గుంటలోకి నెట్టినప్పుడు తోడై ఉన్నాడు. తన అన్నలు అతని మీద అసూయతోటి రే కలలుగానేవాడు వస్తున్నాడు రా అనేటప్పుడు ఉన్నాడు. అమ్మినప్పుడు, కొట్టినప్పుడు. 105వ కీర్తనలో యోసేపు గురించి రాయబడిన మాట ఏమిటంటే, యోసేపు తన కాళ్లకు కట్టిన ఇనప సంకెళ్ళ చేత బాధపడతా ఉంటే అన్నలరా అరే నెబ్బుడుతుందిరా, అరే ఇది నెబ్బుడుతుందిరా అంటే వాళ్ళు వదలలేదంట. ఇలాంటి పరిస్థితుల్లో గుండా 17 సంవత్సరాలు ఐగుప్తు దేశం వెళ్ళి ఈ బికేమ్ ఏ నెంబర్ 2 పొజిషన్. వాట్ ద పొజిషన్? ఈ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఈజిప్ట్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి ఇతను ఏమంటున్నాడు తెలుసా? అన్నలారా, మీరు నన్ను అమ్మి వేసినందుకు బాధపడద్దు. సత్క్రియ అంటే అది. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని సత్క్రియలు చేయటానికి పంపించాడు. సత్క్రియ అంటే ఏంటంటే, దేవుడు అతనితో 50వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూస్తారా ఏమండి? 50వ అధ్యాయము 20 ఆదికాండము 50వ అధ్యాయములో 50వ అధ్యాయము 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంట. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలు బ్రతికి ఉండునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించి వారిని ఆదరించి వారితో ఏం మాట్లాడాడు? మన వల్ల వద్దా? మనం ఇంత వయసులో ఉన్నప్పుడు ఒక 10 మంది అన్నదమ్ముళ్ళు కలిసి మనల్ని చిత్రహింసలకు గురి చేస్తే, ఇప్పుడు వాడు మన చేతికి దొరికితే, ఇప్పుడు మనము ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రీతిగా మాట్లాడతామా? సార్ నా వల్ల కాదు సార్. ఎగిరి దొమ్మల మీద అన్నతాం. సత్క్రియ అంటే అది. అందుకు దేవుడు యోసేపుని పిలిచాడు. నిన్ను నన్ను ఈ మందిరాన్ని ఓపెన్ చేసుకోబోయే మనతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, పగ ప్రతీకారంతో నలిగి రగిలిపోవలసిన యోసేపు వాళ్ళ అన్నలతో చెప్తున్నాడు, అన్నలరా నన్ను మీరు అమ్మినందుకు భయపడొద్దు. వారితో అంట ప్రీతిగా మాట్లాడాడంట. నేను అడుగుతున్నాను, మీ అత్తతో ప్రీతిగా మాట్లాడేంతకాలం అయింది? మీ భర్తతో ప్రీతిగా నిజంగా సత్యం చెప్పేంతకాలం అయింది? మీ పాస్టర్తో యథార్థంగా మాట్లాడి ఎంతకాలం అయింది? మీ చుట్టూ ఉన్న సంఘస్థులతోటి క్షేమముకరమైన వచనాలు పలికి ఎంతకాలం అయింది? పాటలు పాడలేదు, సమయం లేదంటున్నారే. అందరూ పాటలు పాడగలిగిన వాళ్ళే, అందరూ వాక్యం వినగలిగిన వారే. నాకంటే చక్కగా బోధిస్తారు వీళ్ళు. మనందరం బోధించేవాళ్ళమే. కానీ సత్క్రియలు చేసే విషయంలో మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో ఆలోచన చేయండి. యోసేపు గనక
ప్రభువా దొరికారు ప్రభువా, ఈ పేక నొక్కుతానంటే ఏమవుతుంది? ఏం కాదు. యోసేపు ఆ మాట చూడండి, 50వ అధ్యాయంలో ఆయన అన్న మాట నాకు అసలు అర్థం కాలేదండి. మీరు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలకు బ్రతికి ఉన్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. నీ జీవితంలో నీకు జరిగే ప్రతి సంఘటన మేలుకే అని నువ్వు నమ్ముతావా? అట్లయితే దేవుడు నిన్ను పిలిచాడు. అట్లయితే దేవుడు నిన్ను తన కుమారుడిగా, తన సొత్తుగా, తన ప్రజగా నిన్ను నియమించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకి అన్నీ తెలుసు. ఏం తెలుసు అంటే, నా దేవుడి అనుమతి లేకుండా, వితౌట్ మై గాడ్ పర్మిషన్ నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. నా దేవుడు అనుమతి లేకుండా నా జీవితంలో ఏం జరగదు. నీకుందా ఆ నమ్మకం? నీకు ఆ నమ్మకం ఉంటే కార్డు ఎందుకు నీకు? నీకు ఆ నమ్మకం ఉంటే ఇక మనకి ఏమి భయం, ఏమి దిగులు. ఇట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షమన ఉండగా మనకి హూ విల్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ యూ? హూ విల్ గోయింగ్ టు స్టాండ్ అగైన్స్ట్ యూ విత్ యువర్ లార్డ్? నీ దేవుడు నీతో ఉంటే నీకు విరోధి ఎవడు? ఎందుకు భయపడుతున్నారు? పిల్లల గురించి ఎందుకు భయం? భవిష్యత్తు గురించి ఎందుకు బెంగ? ఆరోగ్యం గురించి ఎందుకు బెంగ? ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడెవరో నీకు అర్థం కాకపోతే భయం నిన్ను ఆవరిస్తుంది. నిన్నెవడు పిలిచాడో, ఎందుకు పిలిచాడో, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాకపోతే భయం నిన్ను ఆవరిస్తుంది. యోసేపు వాళ్ళతో నాకు భలే విచిత్రం అనిపించింది. ఆయనంట వాళ్ళందరినీ చెప్పి భయపడకండి అని చెబుతున్నాడు. నీ కుటుంబాన్ని నాశనం చేసినోడు నీ చేతిలో ఒక రోజు గనక దొరికితే భయపడకు అని వాడి భుజం మీద చెయ్యేసి చెప్పగలవా? ఒకవేళ చెబితే అదే క్రైస్తవ్యం. సత్క్రియ అంటే అది. సత్క్రియ అంటే ఏమన్నా డబ్బులు లేవా ఏడుకోగా, అదిగా సత్క్రియ. నువ్వు ఇవ్వకపోతే తప్పించేవాడు ఉన్నాడు, కానీ నువ్వు క్షమించకపోతే క్షమించేవాడు ఎవడు లేడు. నువ్వు ప్రేమించకపోతే ప్రేమించేవాడు ఎవడు లేడు. ఎందుకని? నీకు జరిగింది అన్యాయం అక్కడ, నీకు జరిగింది నష్టం అక్కడ, నీకు తగిలింది గాయం అక్కడ, నీ గుండె పగిలింది. నువ్వు కాకపోతే ఎవడు చేయలేడా పని? ఎలా క్షమించగలిగావు? నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మా అన్నయ్య చర్చిలో వాక్యం చెబుతూ ఒక విషయం చెప్పాడు. నాకు గుర్తు రావట్లేదు, కానీ ఒక చిన్న విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంది. ఆఫ్రికా దేశంలో ఒక తెగ మీద కొంతమంది తెల్లవాళ్ళు దౌర్జన్యం చేసి ఆ తెగ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకొని వాళ్ళ స్త్రీలను అందరినీ బట్టలు విప్పదీసి జైల్లో వదిలేవాళ్ళంట. ఇంకేం ఉండకూడదు వాళ్ళకి శరీరం మీద. వాళ్ళు ఏ పనైనా అలాగే చేసుకుంటూ వెళ్ళాలంట, ఏ పనైనా. అక్కడుండే ఒక పోలీసు ఆఫీసరు చాలా క్రూరంగా ఉండేవాడంట. అలాంటి వ్యక్తి ఓ రోజు కొన్ని సంవత్సరాలైన తర్వాత ఓ చర్చిలో ఈవిడికి కనపడ్డాడంట. ఆవిడ చర్చికి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇతను చర్చికి వెళ్ళాడు. అందరూ మనం ఏం చేస్తాం? బాగలేనోడితో కూడా ప్రైజులాడి చెబుతాం. మన దిక్కుమలుతనం అది. వాడి మీద నీకు దొరికితే కొరకాలంత ప్రైజులాడు అన్నయ్య. మన నోరు మాట్లాడుతుంది కానీ మన నొస్సులు ఎక్కిరిస్తున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో పేరు చెప్పాడు మా అన్నయ్య, నేను మర్చిపోయాను. ఎదురుగా చూస్తే కొన్ని సంవత్సరాలు విచక్షణ లేకుండా ప్రవర్తించిన ఒక మూర్ఖుడు ఎదురుగా నిలబడ్డాడంట. అందరికి చెయ్యిస్తామంటే ఆడు కూడా చెయ్యడు జాపాడంట. ఎట్ట లేపబోయి ఎట్టెనిక్కని మళ్ళీ ఎట్టిచ్చిందంట. సత్క్రియ అంటే అది. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకు పిలిచాడు. మనం గనక ఈ పని గనక చేయగలిగితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు యేసుని నమ్మకుండా ఒట్టిగా ఉండరు. అంతే క్రైస్తవ్యం. ఇంతకు మించి క్రైస్తవ్యం నాకు తెలిసేమీ లేదు. ఓ 25 సంవత్సరాల నుండి ప్రసంగాలు చేస్తున్నా. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ప్రసంగం చేస్తున్నా. నాకు అర్థమైన ఒకే ఒక క్రైస్తవం ఏంటంటే సత్క్రియ చేయటం. ఆ సత్క్రియ ఏమిటంటే ఎవ్వడూ చెయ్యలేని పని నువ్వు చేయటం, క్షమించలేని వారిని క్షమించటం, ప్రేమించలేని వారిని ప్రేమించటం, ఓర్చుకోవటం చేతకానప్పుడు ఓర్చుకోవటం, దిగమింగటం. పండిట్ ధర్మప్రకాష్ అని ఒక ఆయన ఉన్నాడు. మీరు ఎవరైనా, తెలుగులో ఉంది ఆ పుస్తకం, నా దేశం నా మతం, పిల్ల వెంకటరత్నం గారు రాశారు పుస్తకం. ఈ మధ్యకాలంలో మా ఇంట్లో పుస్తకం నాకు ఒకటి కనబడింది. నేను ఒక పూటంతా చదివాను. పండిట్
ధర్మప్రకాష్ గారి గురించి రాయబడిన మాట ఏమిటంటే, సనాతనమైన బ్రాహ్మణుడు 17 సంవత్సరాలో 13 సంవత్సరాలో వాళ్ళ భార్య ప్రేమను చూసి యేసు ప్రభువుని నమ్మాడంట. ఓ రోజు ఆవిడ ఆయనకి షూ కడతామన్నంట. ఏదో అనిందంట, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. తన్నితే ఈ దవడ ఇలాగే లేచిపోయిందంట. మళ్ళీ దవడను తెచ్చుకున్నట్టు పుట్టుకొని కొంగుతో చెంప మూసుకొని లేసులు కడతా ఉందంట. రక్తం కారతా ఉందంట. ఆ డ్రైవర్ వచ్చి, అమ్మా అమ్మా ఏమైందంటే, ఏం కాలేదులే నాయనా అని చెప్పి ఆయన సూట్ కేసుని కారు దాకా దిగబెట్టి పంపించిందంట. ప్రేమించటం చేతగాని వారిని ప్రేమించటమే సత్క్రియ. మీ ఆయన, అన్నయ్య మారట్లేదు అన్నయ్య. ఎందుకు మారతాడు తల్లి, నువ్వు మారావా? నువ్వు ఏడకొచ్చి తోగుతుంటివి, ఆయన ఏమో ఆడు తొంగుంటుండే. నువ్వు మారావా? మీ ఆయన నిన్ను చూసి, ఏయ్ నీ జీవితంలో నేను ఎన్నడూ చూడని సంగతులు నాకు కనబడుతున్నాయి, నీ యేసు నేను ఎంత మార్చాడా, నేను కూడా రావాలనుకుంటున్నానని నీతో ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే, నువ్వు మారలా, నువ్వు మారలా, నువ్వు మారలా. మందిరాలు కడుతున్నావు, ఓపెనింగ్లు చేస్తున్నావు, ఇంకో సంవత్సరం పోతే 26, ఇంకొంచెం రోజులు పోతే 30, ఇంకో సంవత్సరాలు పోతే సంవత్సరాలు దొర్లుతున్నాయి, తారీఖులు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, వయసు పెరుగుతుంది, వృద్ధాప్యంలోకి వస్తున్నాము, చిన్నపిల్లలు యవనస్తులు ముసలోళ్ళు అవుతున్నారు. బతుకులు మారట్ల, బతుకులు మారట్ల. యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచింది ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం ఉండి మనుషుల ఎదుట సత్క్రియలను చూపించటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎప్పుడో మర్చిపోయింది క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘము వీటి గురించి ఎప్పుడో మర్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మీ ఆయన నిన్ను చూసి, నాకు పాస్టర్ తెలీదు, బైబిల్ తెలీదు, నువ్వు తెలిసే, నువ్వు ఎంత మారేవే లక్ష్యమే అంటే చాలు. ఇదే సువార్త, ఇదే సత్యం, ఇదే సాక్ష్యం. సాక్ష్యం అంటే, నేను అప్పుడు ఆడ తిరిగా, ఎవడు తిరగలేదు, నువ్వు కొత్తగా చెప్పేదేముంది. ఒకప్పుడు నా భార్య నా మాట విందో ఇప్పుడు వింటుంది, అదే సాక్ష్యం. ఒకప్పుడు నాకు ఎదురు చెప్పేది నా భార్య, ఈరోజు నా మాటకు జవదాటట్లేదు. ఒకప్పుడు మా అమ్మ నాన్నని ప్రేమించదు నా భార్య, ఇప్పుడు ప్రేమించగలుగుతుంది. ఒకప్పుడు నా భార్య నా తమ్ముడు భార్య ఇద్దరు కొట్టుకుని చచ్చేవాళ్ళు, ఇప్పుడు కొట్టుకోవట్లేదు. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి సార్? ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే, కడుపులో గడ్డంట గర్రం గరిపోయిందంట, మాయమైపోయిందంట. బాగానే ఉంది, నోరు అస్సలకి నోరు తెరిస్తే మన ఆల్ ఇండియా రేడియోనే. నాకు అర్థం కాదు, గడ్డలు గరిగినాయి కానీ నోట్లో ఉన్న నాలెక్క ఏమైనా మడత రావట్లేదా? చెప్తున్నారు జనాలు, ఏమంటే అమాంతంగా గడ్డలు. బూతులు మానకపోతివి, అబద్ధాలు మానకపోతివి, తాగటం మానకపోతివి, వ్యభిచారం మానకపోతివి, మోసం మానకపోతివి, వాడికి బోటుకి వస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకుంటుంటివి, మళ్ళీ ఎడిపోతాను దొరకపోతివి, మళ్ళీ వాడు ఫోన్ చేస్తే ప్రైజులు ఆడని అని చెబుతుంటివి. సత్క్రియలు ఇవి కాదు. సత్క్రియలు అంటే వేరేవి. యోసేపు చేశాడే, అది సత్క్రియ. ఇంకొక అమ్మాయిని చూపించి నా వాక్యాన్ని ముగిస్తా. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనంలో ఒక అమ్మాయి ఉంది. ఎవరు ఆ అమ్మాయి తెలుసా? సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమోను అనేవాడి ఇంట్లో ఒక ఇశ్రాయేలీల దేశపు చిన్నది ఉంది. ఆ చిన్నదానికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే, నా యజమానుడు స్వస్థత పడాలి. ఎవరు యజమానుడు? అదే భలే తెలివైన వాళ్ళు మీరు. ఎవరంటే నయమోను, సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమోనుకి ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది? ఈయన ఇశ్రాయేలీల దేశం, ఉత్తర దేశం మీదకి వెళ్ళి దండెత్తి ఆ దేశాన్ని ఓడించి ఆ దేశంలో ఉన్న ధనాన్ని లాక్కొని ప్రజలందరినీ ఈడ్చుకెళ్ళి బానిసలుగా పొట్టుకెళ్తే, ఆ అమ్మాయి అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు, ఈ అమ్మాయి మాత్రం వీళ్ళింట్లో పనావిడిగా చేరింది. ఏ పనో నాకు తెలియదు, అంట్లు గడుగుద్దా, భాషణాలు గడుగుద్దా, ఇల్లు ఉడ్చుద్దా, లేకపోతే వంట చేస్తుందా నాకు తెలియదు. ఈ చిన్నది తన యజమానురాలి భార్యకు పరిచర్య చేయుచుండెను. అయితే ఈ అమ్మాయికి ఒక ఆలోచన ఉంది, వాళ్ళ యజమానుడికున్న కుష్టు పోవాలనే ఆలోచన ఉంది. ఈడెవడో ఈ అమ్మాయికి ఎనిమియా ఫ్రెండా సార్? సత్క్రియ అంటే అది. అన్నదమ్ముళ్ళు
ప్రేమ లేదు, ప్రీతికరమైన మాటలు లేవు. వాళ్ళతో ప్రేమగా ప్రీతికరంగా మాట్లాడటం సత్క్రియ అయితే, ఓ బానిస చిన్నది శత్రువైన రాజుగారి తర్వాత ఉండే సైన్యాధ్యక్షుడు మారాలని కోరుకుంటుంది. వా సార్, వీడికి ఇట్లా తగ్గకూడదు సార్, వీడికి ఇంకా ఏళ్ళన్నీ ఇంకా ముడుచుకొని పోవాలా అని అంటలా ఆ అమ్మాయి అంట యజమానుడు బాగుపడాలని కోరుకుంటుందంట. అసలు అది చదువుతుంటే నాకు అర్థం కాల. దేవుడు న్యాయవంతుడు సార్, ఉన్నాడు సార్ దేవుడు. మా అమ్మ నాన్న ఎక్కడున్నారు నాకు తెలియదు సార్. వీడు మా దేశం మీద పడి నన్ను అనాథగా లాక్కొచ్చి ఏడ్చి 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 కన్నులు లొట్టలైపోయినాయి. వీడి కుష్టివ్యాధితో పోను అనలా. నా యజమానుడు బాగుపడాలి. సత్క్రియ అంటదండి. ఏం మేలు చేశాడు అమ్మాయి వీడు నీకు? మీ అమ్మ నుండి నిన్ను దూరం చేశాడు, మీ ఊరు నుండి నువ్వు దూరం చేశాడు, నీ భాష కాని ప్రాంతానికి తెచ్చాడు, నీ ప్రాంతం కాని ప్రాంతానికి తెచ్చాడు. అసలు వీడు ఏం మేలు చేశాడని నీవు వీడిని ప్రేమించి వీడి బాగుని కోరాలి నువ్వు? నా యజమానుడు స్వస్థపరచబడాలి. ఆ చిన్నదాని మాట ఎంత దూరం పోయింది తెలుసా? అమ్మగారికి చెప్పింది, అమ్మగారు అయ్యగారికి చెప్పింది. అయ్యగారు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా ఈ మాటని? రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓ ఇంట్లో పని చేసే అమ్మాయి రాజులతో సంభాషించే లెవెల్కి ఎదగలదా? సత్క్రియలు చేస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఓ బానిస ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాకుండా పోలేడు. ఓ చిన్నది సిరియా దేశపు రాజు మనసులో, రాజు నోట్లో పడింది. సిరియా దేశపు రాజు ఒక తాకీదు రాసి ఇస్రాయేల్ దేశపు రాజు చెప్పాడు, మా నయమోనికి ఆరోగ్యం బాగాలేదు, మీ ఊర్లో మంచి హాస్పిటల్ ఉందంట. కొద్దిగా వాడు బట్టలు చెప్పుకున్నాడు. నేనేమైనా కుష్ఠవ్యాధి పోగొట్టాను, నేనేమైనా ఎంబీబీఎస్ డాక్టర్నా? చూసావా వీడు కయ్యానికి కాలు దూవుతాను, ఆమెను కట్టేద్దానికి వస్తాను అన్నాడు. ఆ సంగతి ఎలీషాకి తెలిసి ఎలీషా అన్నాడు, ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని వాడు తెలుసుకున్నట్లు వాణ్ణి రాని రాని. సత్క్రియ అంటే ఏం సార్? అక్కలారా, సత్క్రియ అంటే ఏంటంటే మన క్షేమము కోరని వాడి క్షేమం కోరుకోవటం సత్క్రియ. అందుకు దేవుడు ఈ మందిరాన్ని మనకిచ్చాడు. ఈ మందిరంలో ఉన్న నీవు నీ శత్రువులను ప్రేమించాలి. నీ బాగుని కోరని వాడి బాగును గురించి నువ్వు ఆలోచన చెయ్యాలి. ఈ కదిలే మందిరాలు, కథలని మందిరాలకు ఎప్పుడు కీర్తన చేస్తాయంటే నీవు జీవిస్తున్నప్పుడు, నీవు నేను జీవిస్తున్నప్పుడు. అంతేకాని మనము జీవించకుండా, ప్రేమించకుండా, క్షమించకుండా మనుషులకి మనం ఎప్పటికీ సత్యాన్ని తెలియచేయలేం. ఎప్పటికెప్పటికీ సత్యాన్ని తెలియచేయలేం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మీరు ఆలోచన. మనల్లో ఎందుకు ఉంటాడో తెలుసా? సత్క్రియలు చేయటానికి. ఈ మందిరం రేపొద్దున మీరు డెడికేట్ చేస్తారని చెప్పాడు సురేష్ బ్రదర్ నాకు. ఇందులో సత్క్రియలు చేసే వాళ్ళకి స్థానం ఉండాలి. ఇందులో సత్క్రియలు చేసేవాళ్ళు పని చేయాలి. ఇందులో సత్క్రియలు చేసేవాళ్ళు వాక్య బోధన చేయాలి. ఇందులో సత్క్రియలు చేసేవాళ్ళు పాటలు పాడాలి. అందులో చాప వేసేవాడికి కూడా సత్క్రియ కావాలి. అలా లేని ఎడల దేవుడు వారికి ఫలములు ఇవ్వడు. ఈ రోజులో సంఘంలోనికి లోకం వచ్చింది. లోకం వచ్చేసి దొరలాడుతూ ఉంది. దేవుడు లోకములో నుండి సంఘాన్ని వెలుపలకు తీసుకొచ్చాడు. చర్చ్ అంటే అర్థం ఏందో తెలుసా? కాల్ అవుట్ పీపుల్. ఇంగ్లీష్లో వేరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. దేవుని చేత లోకములో నుండి ప్రత్యేకించబడిన వాడు సంఘం అయితే, ఇప్పుడు సంఘంలోకి ఎవరు వచ్చారంటే ప్రత్యేకం లేదు, గిత్యేకం లేదు, అందరూ వచ్చేసారు. దెయ్యం దేవుడు ఇద్దరు లోపల ఉన్నట్టుగా ఉన్న జనాలను చూస్తుంటే. ఎందుకని అలా అంటే? ప్రజలు, వాతావరణం. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? సత్క్రియలు చేయటానికి పిలిచాడు. చేద్దామా మనం? అక్క చేద్దామా? అన్నా చేద్దామా? ఏమి లేదు, సత్క్రియలు అంటే ఏమి లేదు. 2025 సంవత్సరంలో మీ అత్తను ప్రేమించు, అది బ్రహ్మాండమైన సత్క్రియ. మీ భర్తకు లోబడు, బ్రహ్మాండమైన సత్క్రియ. మీ ఆయనకి తెలియకుండా డబ్బులు దాచిపెట్టగాక, బ్రహ్మాండమైన సత్క్రియ. మీ భార్యకి తెలియకుండా నువ్వు ఎక్కడెక్కడో అప్పులు ఇగాక, బ్రహ్మాండమైన సత్క్రియ. దేవుని మందిరానికి రావాల్సిన అవి ఏవి కూడా బిగపట్టగాక, బ్రహ్మాండమైన సత్క్రియ. పిల్లల్ని కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాక్యములతో పెంచు, బ్రహ్మాండమైన సత్క్రియ. సత్యమే చెప్పు, అబద్ధాలు ఆడద్దు, బ్రహ్మాండమైన సత్క్రియ. నోటి నుండి శుభవచనములే పలుకు, బ్రహ్మాండమైన సత్క్రియ. కీడునకు ప్రతి కీడు చేయకు, బ్రహ్మాండమైన సత్క్రియ. మేలు చెయ్యి,
ఇవ్వండి, చేద్దామా మనం? ఈరోజు ఇలాంటి తీర్మానాలు చేసుకొని ఆ మందిరంలోకి అడుగు పెడితే దేవుడు మన ద్వారా ఆ మందిరాన్ని పవిత్రపరుస్తాడు.